రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏదైతే ఇప్పుడు రైతు భరోసా పథకం ఉందో మనకు ఈ నెల 26 నుంచి అయితే ప్రారంభమైతే కావడం జరుగుతుంది. ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగానైతే వివరించడం అయితే జరిగిందన్నమాట. రైతు భరోసా పథకం అనేది ఈ నెల 26వ నుంచి ప్రారంభమైతే కావడం జరుగుతుంది. మనకు ఉదయం 10 గంటల నుండి అయితే సాయంత్రం 7 గంటల లోపు రైతుల అకౌంట్లో వచ్చేసి ఎకరాకు 7,500 రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేస్తుంది అన్నమాట. మనకు ఇదైతే న్యూస్ ఏదైతే ఉందో ఎకరాకు 12,000 రూపాయలు అయితే డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అయితే డిక్లేర్ కూడా చేయడం అయితే జరిగింది. చాలా స్పష్టంగానే అయితే వివరించడం అయితే జరుగుతుంది. రైతు భరోసా తీరుకు సంబంధించి చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని రంగాలను అయితే ముందైతే ఉండడం జరిగింది. ప్రభుత్వం అయితే ఆల్రెడీ కూడా మనకు మినిస్టర్లు కూడా సంతకం అయితే సిగ్నేచర్ ఏదైతే ఉందో పేపర్లపై కూడా సంతకం అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు అన్నమాట. ఇదన్నమాట మనకు రైతు భరోసాకు వచ్చేసి ఆ రోజు ఏదైతే 26వ తారీఖు నుంచి ఎకరాకు 7,500 రూపాయల చొప్పున అంటే ప్రభుత్వం అయితే మనకు ఏదైతే ఉందో గైడ్లైన్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. దీనికి సంబంధించి ఎవరైతే పొలం సాగు చేస్తున్నారో నిజమైన రైతులు ఉన్నారో కేవలం వీరికే రైతు భరోసా పథకం అయితే అర్హులు అనేది చెప్పడం జరిగింది. మనకు ప్రభుత్వం అయితే 10 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట. ఏవైతే ఇప్పుడు పొలం సాగు చేస్తున్నారో వీటికి మాత్రమే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే మనకు రైతుల అకౌంట్లో వచ్చేసి పెట్టుబడి సాయం అన్నమాట. ఇది ఏదైతే ఇప్పుడు మనకు వానాకాలం సీజన్ ఉందో మీ అందరికి కూడా తెలుసు ఎంతో ఆసక్తి అనేది ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. రైతన్నలు వచ్చేసి మనకు ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చినట్టయితే ఈ ఏదైతే న్యూస్ అయితే ఉందో మనకైతే మొన్ననైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సిగ్నేచర్ కూడా చేయడం అయితే జరిగిందన్నమాట. మీరైతే చూసుకోవచ్చు. ఇవరాగానే మనకి ఏదైతే సిగ్నేచర్ ఉందో అదైతే ఫామ్ అన్నమాట. తెలంగాణ రైతు భరోసాకు సంబంధించి అది ఫామ్ అన్నమాట. మనకైతే బిల్ పాస్ అయినట్టు తెలుస్తుంది అన్నమాట. మనకు తెలంగాణలో వచ్చేసి 1.53 కోట్ల ఎకరాలకు రైతు భరోసా నిధులు ఏవైతే పంట పొలం సాగు చేస్తున్నారో పొలం అలాగే వచ్చేసి ఏవైతే చెలకల భూములు ఇవి ఏవైతే ఉన్నాయో బీడి భూములకైతే రైతు భరోసాను అయితే పూర్తి అయితే నిలిపివేయడం అయితే జరిగింది. ఏవైతే ఇప్పుడు మనకు పంతులు కానివ్వచ్చు కందులు ఏవైతే ఇవి ఉన్నాయో ఇవైతే ఈ చెలకల భూమి కిందకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏవైతే పంట పొలాలు ఏవైతే ఇప్పుడు రైతులు ఎవరైతే పొలం సాగు చేస్తున్నారో అంటే ఇప్పుడు మనకు సన్న రకం సర్లోకి సంబంధించి కూడా అలాగే చెలకల భూములు అంటే ఇక సాగు చేసే ప్రతి ఒక్క భూమి రైతు అన్నమాట అర్హుడు అన్నమాట. ఇది అన్నమాట పూర్తి స్థాయి సమాచారం. ఇది మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలియని రైతులు ఎవరైతే ఉన్నారో తప్పకుండానైతే వాట్సాప్ గ్రూపులలో తోటి రైతులకు కూడా షేర్ చేయండి అన్నమాట. సంక్రాంతికే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత మనకు ఈ నెల 26 అయితే ఖచ్చితంగానైతే ఇక్కడ మీరైతే ఏదైతే ఉందో తేదైతే చూసుకోవచ్చు. ఈ ఫామ్ ఏదైతే ఉందో సిగ్నేచర్ అయితే పూర్తి కావడం అయితే జరిగింది. ఏదైతే అఫీషియల్ వచ్చిన న్యూస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా మీ యొక్క రైతు సోదరుడికి అయితే తప్పకుండానైతే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.